వైసీపీ క్యాడర్ వైసీపీకి దూరం అవుతుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా? అందుకే 2029లో వైసీపీ గెలవబోతోంది అంటూ జగన్మోహన్ రెడ్డి క్యాడర్ ని బతిమాలేటువంటి పనిలో ఇప్పుడు బిజీగా ఉన్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, వైసీపీ క్యాడర్ దూరం కాబోతుందని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే వాళ్ళని బుజ్జగించేటువంటి పనిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉన్నాడని, 2029లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మీరు వైసీపీకి దూరం కాకండి అంటూ జగన్మోహన్ రెడ్డి వారిని బుజ్జగించేటువంటి పనిలో ఉన్నారన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అసలు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ క్యాడర్ గత 3 ఏళ్ల క్రితమే దూరం అయిపోయారండి. అంటే దానికి సహేతుకమైన కారణం ఉంది. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీకి వైఎస్ అభిమానులు, వైఎస్ సానుభూతి పరులు, వైఎస్ మరణం పట్ల స్పందించిన వాళ్ళు వీళ్ళే తప్ప జగన్మోహన్ రెడ్డి రూపురేఖ లావణ్యాలు చూసి ఎవరో అతను వెనకాల వెళ్ళలేదు. అతను ఏదో గొప్ప పరిపాలకుడు, అడ్మినిస్ట్రేటర్ అతను వెనకాల ఎవరు వెళ్ళలేదండి. కేవలం అతనంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన క్యాడరు, అలాగే రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళు ఇలాగా ఉన్నారు. అది అతని వెనకాల జనం ర్యాలీ అవటం చూసి ఓదార్పు యాత్రలో అతని స్పందన, పాదయాత్ర అప్పుడు అతని స్పందన, అప్పటికున్న ప్రభుత్వం పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కదా, దాన్ని ఈ అబద్ధాలు ప్రచారం చేసుకోవడానికి కొంతమంది మనుషులు పెట్టుకున్నాడు అతను జాగ్రత్తగా. ఎలాగైతే అధికారంలో రాగలిగాడు అతను, అధికారంలో వచ్చి ముందు వరకు అతను ప్రవర్తన, వ్యవహారం, నడవడిక అంతా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయిందండి. అప్పటి వరకు తన కోసం పనిచేసిన వాళ్ళని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. అతను సాధారణంగా ప్రజలకు ఎలాగ దూరం అయ్యాడు, దాంతో పాటు అతని కార్యకర్తలకి ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కూడా దూరం అయిపోయాడు. అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం మానేశాడు. మీకు ఎప్పుడైతే ఈ రకం జరిగిందో అతన్ని ఓన్ చేసుకున్న వాళ్ళు, అతను రావాలి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా అతను బాగా దూరం పెట్టడం, ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టడం అనేటువంటి కానీ వాళ్ళందరూ మనసులో గాయపడింది. సరే, ఇతను సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడో ప్రజలు ఇప్పుడు మీకు ఇక్కడ గమనించాల్సిందంటే ఏ ప్రభుత్వం అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళు పూర్తిగా ఏ ఒక్క రాజకీయ పార్టీ వెనకాల ఉండరు. వాళ్ళకి మొట్టమొదటగా సంక్షేమం అందించిన వాళ్ళ పట్లే అభిమానం ఉంటుంది, కానీ తర్వాత దాన్ని పెంచుకుంటా వెళ్ళిన వాళ్ళ పట్ల పెద్ద ఏమి ఆసక్తి ఏమి ఉండదు. ఇంకొకటి వస్తే కొంచెం పెంచుతాడు అనుకుంటారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచినట్టునే ఆయన్ని శభాష్ అంటున్నారు. రేపొద్దున ఇంకొకటి వచ్చి జగన్మోహన్ రెడ్డి అయితే రాడండి, ఇంకా అతను చెప్తున్నట్టు కదా. ఇంకొకటి వచ్చి ఇంకో 5,000 అంటే వాళ్ళు అతని వైపు మళ్ళీ వచ్చేమో చెప్పలేము. అది క్రెడిబిలిటీని బట్టి అన్ని చూస్తారు. ఇక్కడ అతను పరదాలు కట్టుకుని ప్రజలకే దూరం అయ్యాడు. పరదాలు కట్టుకుని కార్యకర్తలకి తన చుట్టూరు ఒక కోటరీ నిర్మించుకుని ఆ ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు అందరితోటి వాళ్ళకి దూరం అయ్యాడు. కొన్ని ప్రాంతాల వారిగా ఆంధ్ర, తెలంగాణ, కోస్తా, ఆంధ్ర, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ఇలాంటి కూడా వాళ్ళ ఏజెంట్ల కింద నియమించుకున్నాడు కొంతమందిని. ఆ 3 భాగాలుగా విభజించి 3 రెడ్డిలు అక్కడ పడేసి వాళ్ళే మేనేజ్ చేశారు. దోపిడీ అంతా ఆర్గనైజ్డ్ గా చేశారు. అసలు ఇప్పుడు ఒక నాయకుడు ఏం చేయాలంటే తనకు వచ్చిన పరపతి, ప్రతిష్ట అది ఉమ్మడిగా భావించాలి. ఆ రాష్ట్రంలో కార్యకర్తతో సహా అందరికీ దాంట్లో భాగం పంచాలి నాయకుడు. ఇది మనందరం కలిపి సాధిస్తున్నాం, మనందరం కలిపి చేస్తున్నాం. నేను అన్నాడంటే దెబ్బైపోతాడు, ఎప్పటికైనా నిలబడదాం. ఆ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడో, ఇప్పుడు ఇంకో పార్టీ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఇంకో పార్టీ ఏదైనా సరే వాళ్ళు ఈ ఆలోచన విధానం మార్చుకోకపోతే దెబ్బతింటారు. ఇప్పుడు నేను అన్న లెక్కలో నా వల్లే గెలిచారు, నేనే గెలిపించాను అనుకున్నాడు. మనందరం కలిసి పనిచేసాం, మనందరం కలిసి పోరాడు, మనందరం కలిసామంటే అది వేరే కదా. అలా కాకుండా నేను అనేటువంటి భావన వల్ల అతను తన చుట్టూ ఒక పరిధి గీసుకుని తను చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరించాడు.
ఉమ్, దాంతో అతనికి కనీసం మనం తప్పుదారిలో వెళ్తున్నాం, నువ్వు అరాచకం చేస్తున్నావు, అవినీతి చేస్తున్నావు అని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పోయింది వాళ్ళలో. ఇక అతన్ని భజన చేయటం తప్ప వేరే మార్గం లేదు. ఉమ్, భజన చేసినా కానీ గుడి తలుపులు తీసేవారు కాదు ఎవరు. ఆ గుడి ముందే పాటలు పాడుకుని పోయేవారు వాళ్ళు. ఉమ్, ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏం చేయాలి? తన వైఫల్యాల్ని పంచడానికి చూస్తున్నాడు తప్ప తన ఉన్నత కారకులైన వాళ్ళకి తన కీర్తి ప్రతిష్టల్లోనూ ప్రభుత్వ అధికారంలోనూ భాగం ఇవ్వడానికి ఆలోచించాడు అతను. ఏదో ఉమ్, కొద్దిమందికి తనకు కావలసిన వాళ్ళకి కులం మొత్తం ప్రాంతం చూసి పాడి దుబ్బాడు. ఇది మిగతా వాళ్ళకి కంటగింపుగా మారితే వాళ్ళు దూరం అయిపోయారు. వాళ్ళు కొత్తగా ఉమ్, దూరం అయ్యేది ఏమీ లేదు. కానీ ఉమ్, జగన్మోహన్ రెడ్డి భావజాలంతో ఏకీభవించినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కావాలి రావాలనుకున్నవాడు ప్రతి ఒక్కడు కూడా సమాజానికి హానికరమే. ధూమపానము, మద్యపానము ఎలాగైతే హానికరమో వైసీపీ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి అనుచరులు కానీ, అభిమానులు కానీ, జగన్ ప్రేమికులు కానీ వీళ్ళందరూ కూడా సమాజానికి హానికరం. ఉమ్, ఆ భావజాలను సమర్థించే వాళ్ళు కానీ, అతనికి మద్దతుగా మాట్లాడుతున్న మేధావులు కానీ, విశ్లేషకులు కానీ, ఎవరైనా సీనియర్ పాత్రికేయులు కానీ, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే విశ్రాంత ఉపాధ్యాయులు కానీ ఎవరు మాట్లాడినా నిజంగా చాలా ప్రజాద్రోహం అన్నమాట, వాళ్ళ ప్రమాదం. ఉమ్, కాబట్టి ఆ, మనం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏది వీళ్ళందరినీ చెప్తున్నట్టు అతని మాటలో ప్రజలు ఎవరో నమ్మడం మానేశారు. వాళ్ళ కార్యకర్తలు ఎప్పుడో నమ్మడం మానేశారు. ఇంకెవరిని బొచ్చుకిస్తాడండి? అతను ఎలా వస్తాడు అనుకుంటున్నారు? 2029లో 2019 అతను గెలిచిన తర్వాత అతను చేసిన అరాచకం, అవినీతి, అడ్డగోలు దోపిడీ, దుర్మార్గం, రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలు రూల్ ఆఫ్ లా పాటించకుండా బేవర్స్ గా వ్యవహరించి బేఖాతరు చేసి కోర్టు ఆదేశాలని బరిదెగించి వ్యవహరించాడు. ఇప్పుడున్న ప్రభుత్వం వాటిలో ఏది చేయట్లేదు. నిజంగా అవకాశం ఉండి వాళ్ళు తోలు తీసే అవకాశం ఉన్నా కూడా చేయట్లేదు. ఉమ్. అది కూడా ప్రజలకి అసంతృప్తి. అసలు ఇప్పుడున్న ప్రజలకి నువ్వు నాకు అభివృద్ధి చేయకపోయినా పర్లేదు బాబు, వాళ్ళ సంగతి చూడంటున్నారు. ఉమ్, క్వైట్ ఆపోజిట్ గా ఉంది ఎవరు. అవును. అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ అతను ఏ రకంగా అధిగమించగలుగుతాడు? ప్రజల్లో వాళ్ళ మీద వ్యతిరేకత ఏ రకంగా తీసుకొస్తాడో ఒక విషయం చెప్తాను వినండి. సరే. సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి పేదవాడి కడుపు మీద తిన్నాడు. నోటిగాడు అన్నం పళ్ళు తాగేసాడు. అన్న క్యాంటీన్ రద్దు చేసి ఉమ్, వీళ్ళు అది పెట్టారు. అది వీళ్ళు నిర్వహిస్తారు. అందంగా శుభ్రమైన, పరిశుభ్రమైన, రుచికరమైన మంచి భోజనం పెడుతున్నారు 5 రూపాయలకి. అంటే ఇంచుమించుగా ఉచితంగా పెడుతున్నట్టే లెక్క. చాలా మందికి ఉపయోగం అది. ఉమ్, చాలా మందికి ఉపయోగపడుతుంది. కడుపు నింపుతుంది. అలాగే చిరు వ్యాపారులకి, హాస్పిటల్కి, సమీప పట్టణాల్లో వెళ్ళిన వాళ్ళకి అందరికి చాలా ఉపయోగంగా ఉంది అది. ఉమ్, వృద్ధులకి పెన్షన్లో, వికలాంగులకి, దివ్యాంగులకి, వృద్ధులకి, ఒంటరి మహిళలకి ఆ పెన్షన్లు అన్ని పెంచారు. సక్రమంగా సమయానికి ఇస్తున్నారు. ఉమ్, వాళ్ళు 1 నెల తీసుకోకపోయినా 2-3 నెలలు తీసుకుని వెసులుబాటు ఇస్తున్నారు. అవును. ఈ పని అతను చేయగలిగాడా? ఆ లేదు. వాలంటీర్లు 2 లక్షల మందిని పెట్టి ఊరికే వాళ్ళందరి చేత వాళ్ళ సైన్యం తయారు చేసుకుని వాళ్ళందరి మీద పెన్షన్లు ఇంటికి పంపిస్తున్నారు. వీళ్ళు పంపిస్తున్నారు కదా వాళ్ళ అవసరం లేకుండానే. అంటే నువ్వు వాళ్ళందరినీ వృధాగా పెట్టావని చెప్పి వీళ్ళు చెప్పకుండానే ప్రూవ్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరినీ పెట్టి ఇంటింటికి సీసీ కెమెరా పెట్టినట్టు చేసేటి ఇతను. ఉమ్, ప్రతి ఇంటిని మీద నిఘా పెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే వాలంటీర్లను పెట్టి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ అని చెప్పేసి వాళ్ళ మీద ఒక నిఘా పెట్టాడు ఇతను. ఉమ్, వాళ్ళందరికీ అది ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకేమో 2,000 నుంచి 3,000 చేయడానికి అతనికి 5 ఏళ్ళు పడితే వీళ్ళకి ఒక కలం పోడుతూ వచ్చిన 10 రోజుల్లో నెల తిరగకుండా 4,000 చేసేసారు. పైగా 3 నెలలు పెండింగ్ ఇచ్చేసారు. అంటే దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు వీళ్ళందరికీ చాలా మేలు చేసేసినట్టుగా సంతోషంగా ఉంటారు వాళ్ళు. ఉమ్. ఒకవేళ ఇతను మళ్ళీ వచ్చినాయి మళ్ళీ ఇంకో 1000 పెంచుతానన్నా కానీ నువ్వు 5 ఏళ్ళు పడతలేవా బాబు, మాకు చాలులే, ఇళ్ళే పెంచుతారులే అనుకుంటారు. ఉమ్, అంటే అక్కడ పోయిందా? నెక్స్ట్ రాష్ట్రానికి పెట్టుబడులు. ఉమ్, 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. పీపీసీఎల్ కానీ, టాటా కానీ, స్టీల్ ఫ్యాక్టరీ, అనకాపల్లి స్టీల్ ఫ్యాక్టరీ కానీ, నేను సింపుల్ గా 2-3 చెప్తున్నాను నేను. ఉమ్, రామాయపట్నంలో పోర్టు విషయంలో కానీ అసలు వీళ్ళు ఎగాదేగా వీళ్ళు ఎక్కుదెక్కల కింద పట్టుకుతున్నారు. అవన్నీ లాంచ్ అవ్వడానికి ఒక 6 నెలల సంవత్సరం పట్టవచ్చు. ఆల్రెడీ 1-2 మొదటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉమ్, బిట్స్, ఇలాగా విద్యా సంస్థలో పోలవరాన్ని మొదలెట్టిచ్చేశారు. అమరావతి జంగిల్ క్లియరెన్స్ చేశారు. రేపు జనవరి నుంచి మొదలెడతారు.
ఉమ్, కళ్ళ ముందు ఎన్ని కనిపిస్తున్నాడు ప్రజలు సుఖానున్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుంటారా, మళ్ళీ అతనికి ఓటేసి కానీ అతను మళ్ళీ రప్పించుకుని కానీ మీరు లాజికల్ గా ఆలోచించండి. ఉమ్, పైగా 5 ఏళ్ల పాటు ఉక్కిరి బిక్కిరైపోయి ఊపిరాడక ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మోకాళ్ళ మీద దేకినా అతనికి మళ్ళీ ప్రజల ఆదరణ అనేటువంటి చచ్చిన రాదు. ఉమ్, ఒక 20% ఎప్పుడు కులము మతము ప్రాంతం సైకలాజికల్ గా డిజాస్టర్, వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళు జగన్ వెనకాల ఉంటారు అంతే. ఉమ్. వాళ్ళు ఎప్పుడు సమాజంలో ఉంటారు, వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఓకే.